131వ సర్గ. రాముడు భరతునితో కలిశాడు. తర్వాత పుష్పక విమానాన్ని కుబేరుడికి వెనక్కి పంపించేశాడు. ఈ విధంగా పుష్పక విమానాన్ని కుబేరునికి పంపి వశిష్ఠుడితో చేరి భరతుని అడిగి లేనిది అయోధ్యలో ప్రవేశించడం తనకు తగదని భావంతో నందిగ్రామునందు కొలువు తీర్చి శ్రీరాముడు కూర్చున్నాడు. శ్రీరాముడు కూర్చుండగానే పౌరులు, తల్లులు మొదలైన వారు అక్కడే కూర్చున్నారు. సూక్ష్మము వాగు ఇంగితమును తెలియటలో నిపుణుడు భరతుడు శ్రీరామునితో శిరస్సుడిపై దోసిలి ఒగ్గుచూ నిలిచి ఇట్లు విన్నవిస్తున్నాడు. రాజ్య పరిత్యాగ వనవాసములకు కారణము దైవ ప్రేరణమే అనియు, కైకేయి నిమిత్త మాత్రమే అనియు, అది కైకేయికి మనసులో తోచినది కాదనియు తెలియచేయుటకు భరతుని కైకేయాదవర్ధనుడు అని వాల్మీకి చెప్పాడు. తాను కోరిన కోరిక నెరవేర్చకుండా రామునకు రాజ్యమునసింగి తాను దాసుడుగానే ఉన్న భరతుడు కైకేయి కోరిక రాముడే రాజు కావాలని, కానీ రావణ వధ అనంతరం రాజు కావాలని దేవతల ప్రేరణ చే కైకేయి సంకల్పించెను. దశరథుడు అంతరి ముందు తనకు అభిమతమగు రామ పట్టాభిషేకాన్ని విరమింపమనింటే విరమింపడు. అందుకే ఎంతో ప్రీతి పాత్రాలైన తాను కోరిన కోరిక తీర్చకుండా దశరథుడు మానలేడని గుర్తించి 2 వరాలు కోరుకుంది. ఆ వరాలలో భరతునకు రాజ్యం ఇమ్మని కోరితే చాలు, 2వ వరం కోరనక్కర్లేదు. కానీ రాముని అరణ్యవాసం కూడా కోరింది. దాని చేతనే రావణ వధ జరిగింది. బహుశా కైకేయి దైవానుగ్రహం చే తెలియనేమో రాముడు అవతార పురుషుడిని. రాముడు దేవరహస్యాన్ని అంగీకరించి అడవికి ఎగినాడు. భరతుడు తనకు వచ్చిన రాజ్యాన్ని వదిలి రాముడే రాజుని వసింగి తాను చేసిన పనిలోని అంతర్యాన్ని గుర్తించి దేవతలకు లోకప్రియమైన పని చేసినాడని కైకేయి ఆనందించింది. అందుచే భరతుడు ఆనందవర్ధనుడాయను. రామునకు భరతుడు రాజ్యాన్ని అర్పించుట, పాదుకలను తెచ్చి పట్టాభిషేకం చేయుట, ఈనాడు మళ్ళా రాజ్యాన్ని భరతుడు అర్పించుట చూస్తున్న కైకేయి ముఖంలో ప్రసన్నత గోచరించింది. అంగీకరింపక తప్పదని సూచించుటకు భరతుడు వేరొక గతి లేని వాడనని సూచిస్తూ అంజలిని ఘటించినాడు. శిరస్సునందు అంజలి ఘటించి సత్య పరాక్రముడవు జ్యేష్ఠుడునకు రాముడు ఇలా అంటున్నాడు. రామ, రాజ్య పరిత్యాగం చేసి వనవాసాన్ని స్వీకరించుటచే మా అమ్మ నీచే ఆరాధింపబడినది. ఆమె మనసు సంతోషించింది. చిత్రకూటమునందు ఆ రాజ్యాన్ని నాకు న్యాసంగా మీరు ఇచ్చారు. మీ సత్వము పోకుండా మీరు తిరిగి వచ్చే వరకు పదిలంగా కాపాడుటకు నాకు ఇచ్చారు. రాజ్యం నాది కాదు, కానీ ఏమయో చెడకుండా కాపాడి మరలా మీకు సమర్పించాల్సిన బాధ్యత నాపై ఉన్నదని గుర్తించి మరలా మీకు సమర్పిస్తున్నాను. రాజ్యమునకు ఏమీ హాని వాటిల్లలేదు. నాది అని నేను అనుకోవడానికి వీలు లేకుండా కుదువగా నాకిచ్చిన రాజ్యాన్ని మరలా మీ సొత్తుగా ఈనాడు నేను అర్పిస్తున్నాను. సంస్కృత భాషలో షష్ఠీ విభక్తికి చతుర్థి విభక్తికి ప్రత్యేకమైన అర్థం ఉంది. షష్ఠీ విభక్తి సంబంధము అని అర్థము. నీకు ఇచ్చి తిని అంటే హక్కు లేకుండా నీ సంబంధించి ఉండేటట్లు ఇచ్చి తిని అని అర్థం. నీ కొరకు ఇచ్చి తిని అంటే నాకు ఏమీ హక్కు లేకుండా నీకే అగునట్లు వసంగి తిని అని అర్థం. దాన్ని తెలియజేస్తూ భరతుడు మమదత్తం, నాకు ఇయ్యబడింది, తుభ్యం అదదా, నీ కొరకు ఇచ్చి తిని అని భరతుడు సూచించాడు. అలా సమర్పించడానికి కారణం చెప్తున్నాడు. రాజ్య భోగాలను నేను అనుభవించును, అయోధ్యలో నీవే రాజ్యం అనుభవించు పాలించుము అనునేమో అని భరతుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఆబోతు మోయవలసిన భారాన్ని భరింప మీరే సమర్థులు. నేను లేగ కోడె వంటి వాడను, చిన్న పిల్లాడని. అందుచే నేను ఈ భారాన్ని వహించలేను. అంతేకాదు రాజ్య పాలన ఎన్నో అనర్థాలతో కూడి ఉంటుంది. పెద్ద ప్రవాహం వచ్చి ఆనకట్టం పడతోసి నీరు కిందకి పారిపోతుంటే నీరు పోకుండా ఆనకట్ట బంధించడం ఎంత కష్టమో రాజ్యపాలన అంత కష్టం. ఒక చోట అడ్డిన మరి ఒక చోట ఛిద్రము ఏర్పడి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే రాజ్య ఛిద్రములు నా వంటి వారిచే నివారించడానికి శక్యం కావు. లోకమునంతను గుణములచే వశపరుచుకుని మీరే రాజ్యాన్ని పాలించాలి. నీవును దశరథ పుత్రుడివే కనుక గుణములచే లోకమును వశపరుచుకొని రాజ్యపాలన చేయుము అందురేమో అది నాకు సాధ్యం కాదు. అశ్వం అనగా గుర్రము, కరం అనగా గాడిద, 2 ఒకే జాతికి చెందివైన హంస నడకక కాకి రాదు కదా
అట్లే నేను రాజకుమారుడని అయినను మిమ్మల్ని అనుకరించుట నాకు సాధ్యము కాదు. భరతుడు మరి ఒక విధంగా రాముడు తనని నిర్బంధిస్తాడేమో అని ఇంకొకటి చెప్తున్నాడు. నేను వెనక నేను నీకు వెనుక బలంగా ఉంటాను, నువ్వు రాజ్యం పాలించు అని అనునేమో అని శంకించి, మన తండ్రి గారు ఏ కోరికతో మిమ్మల్ని ప్రేమించి పోషించారో దానిని నెరవేర్చడం మీ కర్తవ్యము కదా. ఒకరు ఒక రసాల మామిడి తెచ్చి ఇంటి మధ్య భాగంలో పాతి పెంచి పెద్దగా పెరిగిన తర్వాత పెద్ద మొదలు శాఖలు ప్రశాఖలు వచ్చి ఎక్కుటకు వీలు కానంత పెరిగి పూసి కాయకుండా పండు పండకుండా ఎండిపోతే దానిని పెంచిన వాడు ఎందుకు దాన్ని పెంచాడో ఆ ఫలాన్ని అనుభవించక దుఃఖపడడా? అలాగే దశరథ చక్రవర్తి గుణవంతుడని మిమ్ములని కుమారునిగా పొంది ప్రజాహితముగా రంజకముగా పాలించి ఆనందింపచేతు అని మిమ్మల్ని ఎంతో ప్రేమతో పెంచారు. ఈనాడు భక్తులను భృత్యులను మీరు పాలించకపోయినచో వారి మనసు ఎంత బాధపడుతుందో ఊహించండి. మీరు ఒక్క అయోధ్యకే రాజుగా ఆనందాన్ని కలిగించేవారు కాదు, జగత్తంతా మధ్యాహ్న సమయంలో ఆకాశ మధ్య భాగంలో ప్రకాశిస్తున్న సూర్యుని చూచి ఎలా ఉల్లాసం పొందుతుందో అట్లే పట్టాభిషిక్తులైన మిమ్మల్ని చూచి జగత్తంతా ఆనందించాలి. సామాన్య రాజకుమారుల వలె మీరు మేలుకొలుపునటకు తగిన వారు కాదు. వివిధ వాద్యాలతో కాంచి నూపురాలతో దాల్చిన స్త్రీల ఆభరణ ధనులతో మధురములైన మంగళ గానాలతో మీరు మేల్కొంటూ ఉండాలి. మీరు ఒక్క కోసల దేశానికి రాజు కాదు, కొంతకాలమే రాజుగా ఉండేవారు కాదు. విశ్వమునంతకు స్వామి అయి కాలచక్రం ఉన్నంత వరకు భూమండలం ఎంత మేర ఉందో అంతకు మీరే స్వామిగా ఉండేవారు. ఆ స్వామిత్వాన్ని మీరు పాలించాలి. భరతునకు రాముడు సర్వ జగన్నాథుని తెలియను. పతిం విశ్వస్యాత్మేశ్వరం అని శృతి చెప్పినట్లుగా విశ్వమునకు అంతటికి స్వామి అని తెలిసిన వాడవడం వల్ల కేవదావర్తతే చక్రం యావత్తీ చ వసుంధరా తావత్వమిహ సర్వస్య స్వామిత్వమనువర్తయ. కాలచక్రము సాగునంత వరకు భూమి ఎంత మేర ఉన్నదో అంతకు మీరు స్వామిగా ఉండడానికి అంగీకరించి స్వీకరింపవలను. మనము నిత్యము భగవదారాధనము చేయుచున్నప్పుడు స్వామి సన్నిధిలో పతిం విశ్వస్య అని మంత్రం చెప్తాము. భరతుడు దానిని గుర్తించి అంగీకరింపక తప్పదు అనెను. అట్లే అని రాముడు అంగీకరించాడు. శుభమగు ఆసనమును వేయించేసి కూర్చున్నాడు. శత్రుఘ్నుడు క్షురకర్మ చేయువారిని పిలిచాడు. శత్రుఘ్నుడు క్షురకర్మ చేయువారిని పిలిచాడు. వారు సుఖముగా క్షురకర్మ గలవారు వేగంగా చేస్తారు, నిపుణులు. వారు వచ్చి రాముడిని సేవించారు. శ్రీరాముడు స్నానం చేయడానికి దీక్షా విసర్జనం చేయడానికి ముందుగా అంగీకరించలేదు. లంకలో విభీషణుడు స్నానం చేయమని ప్రార్థించినప్పుడు నా కొరకు మా భరతుడు దీక్షలో ఉండగా నేను దీక్ష విసర్జనం చేయుట తగదు అని చెప్పాడు. ఆ ప్రకారమే ఇప్పుడు ముందుగా భర్తనకు దీక్షా విసర్జనము చేయించి స్నానం చేయించాడు. ఏ విధముగా అవసరము లేని నియమములను రాముని అందరి ప్రేమచే తనంత తానే ఏర్పరచుకుని జడలు కట్టుకుని నారబట్టలు ధరించి మునివేషంలో ఉన్నాడు భరతుడు. అందుచే అతనికి స్నానం చేయించినాడు. తర్వాత వానర రాజుకు సుగ్రీవునకు రాక్షస రాజుకు విభీషణులకు స్నానాలు చేయించారు. అప్పుడు జటలు విప్పి స్నానం స్వీకరించాడు రాముడు. చిత్రములైన మాల్యాలు చందనాదులను స్వీకరించాడు. విలువగల వస్త్రాలను ధరించి దివ్య కాంతితో ప్రకాశిస్తున్నాడు. రామునకు లక్ష్మణునకు భరతుడు దగ్గరగా ఉండి అలంకారాలు చేయించాడు. దశరథ పత్నులు సీతమ్మను తాము స్వయంగా స్నానం చేయించి మనోహరములు అలంకారాలు చేసిరి. రామమాతకు కౌసల్య పుత్రుని చేరిన ప్రేమచే తన కుమారునకు సాయపడిన వానర్ల భార్యలకు స్వయంగా తానే సుందరంగా అలంకారాలు అర్పించింది. శత్రుఘ్నుడు సుమంతునితో రథాన్ని పూంచి తెమ్మని ఆజ్ఞాపించాడు. సుమంత్రుడు సారథి సర్వాంగ సుందరముకు రథాన్ని పూంచి తెచ్చాను. ఆ రథము సూర్యమండలంలా ప్రకాశిస్తోంది. మహాబాహు సత్య పరాక్రముడు అగు రాముడు ప్రశస్తమైన ఆ రథాన్ని అధిరోహించను. సుగ్రీవుడు హనుమ మహేంద్రుల వలె
మహేంద్రులు ప్రకాశిస్తున్న వారి స్నానము చేసి దివ్యమైన వస్త్రాలను దాల్చి శుభ కుండలాలను ధరించి బయలుదేరారు. సుగ్రీవుని భార్యలు సీతమ్మతో శ్రేష్టములకు ఆభరణాలను దాల్చి కుండలములను దాల్చి అయోధ్య నగరాన్ని చూడాలని కోరికతో బయలుదేరారు. అయోధ్యలో దశరథ మహారాజు మంత్రులు పురోహితుడు వశిష్ఠునితో చేయవలసిన సన్నాహాలను గురించి ఆలోచించారు. అశోకుడు, విజయుడు, సుమంత్రుడు పురోహితుడితో రాముని అభ్యుదయానికి తగినట్లు ఏం చేయాలో, రాముడు పట్టాభిషేకాన్ని స్వీకరించటం మంగళకరంగా ఏమేం చేయాలో వాటన్నిటినీ చేయవలసిందిగా ఆజ్ఞాపించారు. పురోహితుడు వశిష్ఠునితో రామదర్శనం చేయాలని కోరికతో నందిగ్రామం బయలుదేరారు. నందిగ్రామంలో సహస్రాక్షుడు ఇంద్రుడు పచ్చని గుర్రాలను పూజ రథాన్ని అధిరోహించినట్లుగా శ్రేష్టమగు రథమును రాముడు అధిరోహించి బయలుదేరాడు. సుమంత్రుని వారించి భరతుడు రథము నలుపడానికి పగ్గాలు పట్టుకున్నాడు. శత్రుఘ్నుడు ఛత్రం ధరించాడు. లక్ష్మణుడు శిరస్సు వైపు గాలి తగుతున్నట్టుగా వ్యజనాన్ని వీస్తున్నాడు. రాక్షసేంద్రుడు విభీషణుడు కూడా చంద్రునిలా స్వచ్ఛముగా గుంపులుగా ఋషులు ఆకాశమునందు గుంపులుగా ఋషులు, దేవతలు, మరుతులు రాముని స్తోత్రం చేస్తూ ఉన్నారు. మధురమగు ఆ ధ్వని అంతటా వినపడుతోంది. మహా తేజస్శాలి వానర రాజుకు సుగ్రీవుడు పర్వతాన్ని పోలి శత్రుంజయము అనే ఏనుగును అధిరోహించాడు. మిగిలిన వానరులందరూ మనుష్య రూపాలను దాల్చి సర్వాభరణ భూషితులై 9,000 ఏనుగులను అధిరోహించారు. ముందు శంఖాలు, దుందుబులు మోగుతున్నాయి. అందరితో రాముడు అయోధ్యకు బయలుదేరాడు. వారందరూ ముందు నడుస్తూ ఉండగా రాముడు రథంతో సాగుతున్నాడు. ప్రజలందరూ సోదరులతో రాముని వెంట సాగుతున్నారు. శ్రీరాముడు మంత్రులతో, బ్రాహ్మణులతో, ప్రజలతో, నక్షత్రాలతో చంద్రుడు ప్రకాశిస్తున్నట్లుగా ప్రకాశిస్తున్నాడు. తాళములు, వాద్యములు చేతిలో పట్టుకుని మంగళవాక్యాలను పలుకుతూ అందరూ ముందు నడుస్తున్నారు. పసుపు కలిపిన అక్షతలు, బంగారం, గోవులు, కన్యలు, బ్రాహ్మణులు పట్టాలు పట్టుకుని పురుషులు రథానికి ముందు సాగుతూ ఉన్నారు. రథము పక్కన నడుస్తున్న మంత్రులతో రాముడు సుగ్రీవునితో తనకు కలిగిన మైత్రిని, వాయుపుత్రుడు హనుమ ప్రభావాన్ని, మాటలతో చెప్పనలవి గాని వానల సాహసాన్ని, రాక్షసుల బలాన్ని, విభీషణుడితో కలిసిన కలయికని చెప్తూ ఉన్నాడు. అయోధ్యాపురవాసులు ఈ వృత్తాంతాన్ని విని ఆశ్చర్య పరవశులవుతున్నారు. అయోధ్యలోని ప్రజలందరూ పరిపూర్ణంలో హర్షముతో పొంగిపోతున్నారు. రాముడు వానరులతో అయోధ్యలో ప్రవేశించారు. పౌరులు ఇంటింటా పతాకాలను నిలిపారు. రాముడు తిన్నగా తండ్రి గారి భవనంలోకి ప్రవేశించి కౌసల్యతో చెప్పాను, భర్త, నేను పూర్వం నివసించే అశోకవనములతో శోభిస్తున్న భవనాన్ని ముత్యాలతో, రత్నాలతో, వైఢూర్యాలతో అలంకరింపబడిన దాన్ని సుగ్రీవునికి విడిదిగా ఇవ్వండి. భరతుడు అలాగే సుగ్రీవుని చేతిని తన చేతితో పట్టుకుని రాముని భవనంలో ప్రవేశింపచేశాడు. శత్రుఘ్ని ఆజ్ఞ అనుసరించి పరివారము ముందు వెళ్ళి దీపాలని, పాన్పులపై స్థలాలను సరిచూసింది. తర్వాత భరతుడు సుగ్రీవుని పట్టాభిషేకానికి ఆజ్ఞాపించమని ప్రార్థించాను. తర్వాత భరతుడు సుగ్రీవుని రామ పట్టాభిషేకానికి ఆజ్ఞాపింపని ప్రార్థించాడు. వెంటనే సుగ్రీవుడు 4 సువర్ణ కలశాలను నలుగురు తెల్లవారుజామునకు 4 సముద్రాల నుండి 4 కలశాలతో జనాలను తేవాలని ఆజ్ఞాపించాడు. వారు వాయు గరుత్మంతుల వలె వెంటనే ఆకాశానికి ఎగిరారు. జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, ఋషభుడు అని 4 జలపూర్ణము కలశములతో 500 నందుల జనాలను సేకరించి తెచ్చారు. సర్వరత్న భూషితమగు కలశాలతో పూర్వ సముద్రం నుండి సుషేనుడు జలం తెచ్చాడు. అచ్చట ఉండి రక్త చందన శాఖలను తెచ్చాను. గవయుడు పశ్చిమ సముద్రం నుండి గరుడు, వాయువు వంటి వేగము గల నలుడు జనమును తెచ్చాను. 4 సముద్రాల నుంచి 500 నదుల నుండి తీసుకునబడిన జలాన్ని చూసి శత్రుఘ్న మంత్రులతో కలిసి వశిష్ఠుని చేరి పట్టాభిషేకాన్ని సిద్ధంగా ఉన్నదని విన్నవించాడు.
ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైः సహ రామం రత్నమయే పీఠే సహసీతం న్యయేశయత్. వశిష్ఠో వామదేవశ్చ జాబాలిదథ కాశ్యపః కాచ్యాయనశ్చ యజ్ఞశ్చ గౌతమో యజస్తథా. అభ్యషించన్నరవ్యాక్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసో వాసవం యథా. నియమశీలుడకు వృద్ధుడకు వశిష్ఠుడు బ్రాహ్మణులతో కూడి రత్నమయముగు సింహాసనంలో సీతమ్మతో శ్రీరాముని కూర్చుండజేశాను. వశిష్ఠుడు వామదేవుడు జాబాలి, కాశ్యపుడు కాత్యాయనుడు సుయుగ్ముడు, గౌతముడు విజయుడు అని 8 పురోహితులు సహస్రాక్షుడు ఇంద్రుని అష్టవసువులు అభిషేకించినట్టుగా ప్రసన్నమై పరిమళవంతమైన జలాలతో అభిషేకించి ఋత్వికులు బ్రాహ్మణులు ముందుగా అభిషేకం చేశారు. ఆకాశమందు నిలిచిన లోకపాలురు దేవతలు సకల ఓషధి రసాలతో అభిషేకం చేసి పూర్వం మనువును రాజుగా ప్రతిష్ఠించినప్పుడు బ్రహ్మరత్న శోభితమగు ఏ కిరీటాన్ని నిర్మించి ధరింపచేశారో ఆ కిరీటంతోనే మనువు వంశం రాజులందరూ రాజ్యాన్ని ప్రతిష్ఠింపబడుచుండిరి. బంగారముతో అలంకరింపబడిన మంటపమున నానా విధాలైన రత్నాలు అలంకరించిన రత్నమయము పీఠము వశిష్ఠ మహర్షి సీతారాములను కూర్చుండజేశాడు. శ్రీరామునకు ఆ కిరీటాన్ని ధరింపచేశాడు. మనువు రాజుగా ప్రతిష్ఠించినప్పుడు బ్రహ్మ కిరీటాన్ని ఇచ్చాడు. ఆ కిరీటమే రాముడు స్వీకరించాడు. ఋత్విక్కులు ఒక్కొక్క ఆభరణాన్ని ధరింపచేశారు. శత్రుకుని తెల్లని ఛత్రం పట్టుకున్నాడు. వానర రాజుకు సుగ్రీవుడు చంద్రునిలో ప్రకాశిస్తున్న చామరాన్ని ధరించాడు. రాక్షసేంద్రుడు విభీషణుడు మరొక చామరాన్ని ధరించి నిలబడ్డాడు. ఇంద్రుడు పంపగా వాయువు 100 బంగారు తామర పూసలు గల మాలను తెచ్చి రాముడికిచ్చాడు. సర్వరత్నాలతో ప్రకాశిస్తున్నదగు ఆ ముత్యాలహారాన్ని ఇంద్రుడు ప్రేరణచే వాయువు తెచ్చి రామచంద్రుడికి అలంకరించాడు. దేవతలు గంధర్వులు గానం చేశారు. అప్సలు నృత్యం చేశారు. అప్సరసలు. రామ పట్టాభిషేక సమయంలో లోకమంతా హర్ష పారవస్యంలో నిండినదై ఉండెను. ఆనాడు భూమి సస్యవంతమై ఉండెను. పట్టాభిషేక సమయంలో రాముడు 1,00,000 గుర్రాలను, ధేనువులను, గోవులను, వృషభాలను బ్రాహ్మణులకు ఇచ్చెను. అంతేకాదు వివిధములకు ఆభరణములను, విలువగల వస్త్రములకు బ్రాహ్మణులకు దానం చేశారు. 30 కోట్ల బంగారు నాణేలను బ్రాహ్మణులకు దానం చేశారు. వచ్చిన వారందరికీ బహుమతులను ఇచ్చాడు. ముందుగా సుగ్రీవునకు సూర్యకాంతి వంటి కాంతి గల మణులు పొదిగిన బంగాహారాన్ని సుగ్రీవుడు, వైఢూర్యాలు మణులు పొదిగిన వజ్రరత్నాలతో ప్రకాశిస్తున్న అంగాలని అంగదులకు ఇచ్చాడు. జ్యేష్ఠములకు మణులతో నిండిన ముత్యాలహారాన్ని సీతమ్మకి ఇచ్చాడు. అది చంద్రుని వంటి కాంతి వెదజల్లుతోంది. సీతమ్మ తాను కూడా తెల్లని వస్త్రాలను, శుభములకు ఆభరణాలను తన మెడలో ఉన్న హారాన్ని తీసి చేతపట్టి వానరుల వైపు ఒకసారి, భర్త అయిన రాముని వైపు ఒకసారి చూస్తోంట. మరల తన వైపు చూస్తున్న సీతమ్మ అభిప్రాయం చూపులతో గుర్తించిన రాముడు సీతమ్మతో, సౌభాగ్యవతి, నీకు పౌరుషముచే, పరాక్రమచే, బుద్ధిచే ఎవరు సంతోషం కలిగించారో వారికి ఆ హారాన్ని అని చెప్పాడు. తామింగితజ్ఞ సంప్రేక్ష భాషే జనకాత్మజాం ప్రదేశి సుభగే హారం తుష్టాసి భామి పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మిన్నే తాని సర్వశ దదౌ తా వాయుపుత్రాయ సంహారమసి తేక్షణ అని చెప్పాడు. ఎవరైతే నీ మనసుకి అత్యంత ప్రీతికరమై నీకు వాళ్ళు బుద్ధిమంతులని, గుణవంతులని, నీకు ఆనందం కలిగించారు వారి చేష్టలతోటి, వారికి నేను సీతమ్మకి రాముడు ఇచ్చిన ముత్యాల హారం ఇవ్వవచ్చని చెప్పాడు. కనుక సీతమ్మ ఎవరికి వాళ్ళని, అందుకే వానర్లకేసి రాముడికేసి అటు ఇటు చూస్తుంది. ఆమె దృష్టిని గ్రహించి ఆమె ఎందుకు వెతుకుతుందో గ్రహించి రాముడు ఇట్లా ఇష్టమైన వారికి ఇవ్వవచ్చు ఆహారాన్ని అని రాముడు తెలుపగా మనసులో ఆనందం కలిగింది సీతమ్మకు. సీతమ్మ తన మెడ నుండి హారమును తీసి వానర్లను, భర్తను మరల చూస్తూ ఉంటే ఆమె చూపుల్లో అర్థాన్ని గ్రహించి ఇచ్చివేయుము అన్నాడు. ఎవరికి ఇవ్వలేనని కదా సీతమ్మ సందేహము. దానికి సమాధానముగా చిత్రముగా రాముడు సమాధానం చెప్తున్నాడు.
సుభగే అని సంబోధించాడు. సౌభాగ్యము గలదానా అని అర్థము. సౌభాగ్యం అనగా భర్త యొక్క ప్రేమను పొందుట. భర్తృవాల్లభ్యము నీకు ఎవరి వల్ల మళ్ళా సిద్ధించింది, వారికి ఇవ్వము అన్నట్లుగా సూచించాడు. ఆ సంబోధన చేతనే హనుమకు అని చెప్పక చెప్పినట్లే అయింది. కానీ అంతటితో ఆగాక మరొక మాట చెప్తున్నాడు. పౌరుషము పరాక్రమము బుద్ధి ఎవరు నీకు సంతోషం కలిగించారు వారికి అన్నాడు. ఇంకా సందేహం లేదు కదా. పౌరుషము హనుమయే పౌరుషమును పరాక్రమను బుద్ధిని వినియోగించి ఆమె భర్తృవాలభ్యాన్ని పొందేటట్లు చేశాడు. కనుకనే వారికే వసంగమని సూచించాడు. ఈ అభిప్రాయాన్ని ముందుగే సుభగే అనే సంబోధన చేత సూచించి వివరించాడు రాముడు. పేరు మాత్రం చెప్పలేదు. ఆమె వెంటనే గుర్తించింది. వాయుపుత్రునకు ప్రేమతో నిండిన చల్లని చూపులతో ఆహారం ఇచ్చింది. ఈ శ్లోకంలో అందం చూడండి. ఇచ్చుటకింత సందేహమేమి, ఇచ్చివేయము అన్నట్లు ప్రారంభంలో ఇచ్చివేయము ప్రదేహి అన్నాడు. ఆయన మాట వినగానే సీతమ్మ ఆలోచించకుండా దదో ఇచ్చివేసెను అన్నాడు వాల్మీకి. రాముని మాటలో ప్రదేహి అనడంలో ప్రారంభమైంది. సీతమ్మ ప్రథతో అనే మాట మొదటికి ఎవరికి అనే విషయంలో ఇద్దరికీ సందేహం లేదు. హనుమకే ఇయ్యాలి, ఇద్దరికీ అభిప్రాయం ఇద్దరికి అదే ఉంది. ఇద్దరికి కూడా అదే స్ఫురణ, సందేహం లేదు. హనుమకే ఇయ్యాలి, ఇద్దరి అభిప్రాయం అని వాల్మీకి అందంగా సూచించాడు. హనుమ హారముతో అధికంగా శోభిస్తున్నాడు. మేరు పర్వతంపై తెల్లని మబ్బు వ్యాపించి దానిపై చంద్రకాంతి ప్రసరిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు హనుమ. బంగారు ఛాయ హనుమ. తెల్లని వస్త్రం, దానిపై ముత్యాలహారం, తెల్లని మబ్బు వెన్నెల్లా ప్రకాశిస్తోంది. శ్రీరాముడు ద్వివిధునకు మైందునకు నీలునకు బహుమానాలు ఇచ్చాడు. వానర వృద్ధులకు ఇతర వానర వీరులకు వారి వారికి తగినట్లుగా వస్త్రాలతో ఆభరణాలతో గౌరవించాడు. విభీషణుడు, సుగ్రీవుడు, హనుమ, జాంబవంతుడు కూడా యథార్థంగా సమస్త కామాలతో రత్నాలతో పూజింపబడ్డారు. అందరూ రామునకు నమస్కరించి వారు వారు వచ్చిన స్థానాలకు వెడలారు. వానరులందరూ కిష్కిందకు వెళ్ళారు. వానర శ్రేష్ఠుడు సుగ్రీవుడు కూడా రామాభిషేకాన్ని దర్శించి పూజింపబడిన వాడే మరలి వెళ్ళిపోయాడు. విభీషణుడు అందరి తర్వాత కూడా నిలిచి ఉండినట. కుల క్రమాగతమగు లంకారాజ్యము అతనికి లభించినను అతనికి సంతృష్టి లేకపోయాను. రామ విశ్లేషమును అతడు ఓర్వలేని వాడే నిలిచి ఉండేనట. శ్రీరాముడు అతని మనోరథాన్ని తెలిసి లంకను పరిపాలించుటకు అతనిని ఎట్లయినను వెనకకు మళ్లింపాలని అనేక విధంగా ప్రయత్నించాడు. అందరూ వెళ్ళిపోయినాక కూడా విభీషణుడు నిలబడిపోయాడు. వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. రాముడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చివరకు ఇక్ష్వాకు కుల ధనంగా బ్రహ్మకారిచే వసంగబడి శ్రీరంగం అనే పేరు గల రంగనాథుడు వేయించేసి ఉండే విమానాన్ని ఇచ్చి వెనుకకు వెళ్ళమని నిర్బంధించి వెనుకకు పంపెనట. కులధనం అంటే వారి వంశంలో పూర్వం నుండి ఆరాధింపబడుతున్న ఆర్చామూర్తి. ఆ మూర్తినే విభీషణుడికి ఇచ్చాడు రాముడు. అది ఉభయ కావేరి మధ్య భాగంలో ఉండిపోయిందిట. లంక వైపు చూస్తూ రంగనాథుడు ఆలయంలో శయనించి ఉంటాడు. ఆ విమానం ప్రణవాకారంగా ఉంటుంది. విమానంపై కూడా శ్రీరంగనాథి మూర్తి లంకను చూస్తూ వేంచేసి ఉంటుంది. లబ్ధ్వా కులధనం రాజా లంకా ప్రాయాద్ విభీషణ. రాజు అయిన విభీషణుడు రామునిచే ఆరాధింపబడు శ్రీరంగనాథుని మూర్తి పొంది లంకకు వెళ్ళాడు. మన సంప్రదాయంలో పూర్వులు ఆరాధించిన మూర్తిని పొంది లంకకేగెను. మన సంప్రదాయంలో పూర్వులు ఆరాధించిన మూర్తి కులధనంగా వంశ పరంపరగా కాపాడవలను. దాన్ని తర్వాత వారికి అందిస్తూ ఉండవలను. అంత విలువైన దానిని తనకు బదులుగా రాముడు విభీషణుడికి ఇచ్చాడు. వానరులు రాక్షసులు అందరూ వారి వారి స్థానాలకి వెళ్ళిన తర్వాత మహా యశస్శాలి అయిన రాముడు పరమ ఔదార్యంతో అకంటకంగా రాజ్యాన్ని పరమానందంతో పాలించాడు. రాముడు ధర్మవత్సలుడు. వెనుక తనకు పట్టాభిషేకం దశరథుడు సంకల్పించాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఈ రాజ్యాన్ని నీవు కూడా నాతో పాలింపుము అన్నాడు. లక్ష్మణేమాం మయా సార్థం ప్రసాదిత్యం వసుంధరాం. ఆడిన మాటకు మారు మాట లేని రాముడు ఆ మాటను గుర్తుంచుకొని ఈనాడు తనకు పట్టాభిషేకం కాగానే లక్ష్మణుడు యవ్వరాజ్య పట్టాభిషేకం చేయడానికి సిద్ధపడుతున్నాడు. రాముడు ధర్మవత్సలుడు, లక్ష్మణుడు ధర్మజ్ఞుడు.
ఆడిన మాట తప్పకుండా లక్ష్మణుకు రాజ్యం ఇవ్వాలని రాముడు భావించాడు. తనకంటే జ్యేష్ఠుడుండగా ఎవరి రాజ్యాన్ని స్వీకరించుట ధర్మము కాదని లక్ష్మణుడు గుర్తించాడు. అందుచే రాముడు ఎవరి రాజ్యాన్ని స్వీకరింపమని లక్ష్మణుడిని కోరినాడు. లక్ష్మణుడు స్వీకరింపలేదు. రాముడు ఇలా చెప్తున్నాడు: ధర్మజ్ఞ, మనువు మొదలుగా గల మన పూర్వరాజులు తమ బలము చే అధిష్ఠించి పాలించిన ఈ రాజ్యాన్ని నీవు కూడా నాతో సమానంగా యువరాజ్య భారాన్ని వహించి పాలింపుము అని రాముడు సంబోధించట్లోనే అందం ఉంది. ధర్మజ్ఞ అని సంబోధించి యవరాజ్యాన్ని స్వీకరింపుము అని. ధర్మం ఎరుంగు లక్ష్మణుడు స్వీకరింపడు అని రామునకు తెలియదు. అట్లే లక్ష్మణుడు ఎన్ని విధాలుగా నిర్ణయించినా యవ్వ రాజ్యం నందు ఉండాలని విరోధించినాను అంగీకరించలేదు. వెంటనే రాముడు భరతునకు యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. లక్ష్మణుడు తాను ఏ సేవ చేయవలనో దానినే గాని మరి ఒక దానిని అంగీకరింపడు. దాస్యమునకు అనగా శేషత్వమునకు ప్రతీకగా నిలిచిన వాడు లక్ష్మణుడు. తనకు యువరాజ పదవి తగదని అతని భావం. అది తన స్వరూపానికి విరుద్ధం. అందుచే తిరస్కరించాడు. పారతంత్ర్యానికి ప్రతీకగా నిలిచిన వాడు భరతుడు. తాను పరతంత్రుడు. తన ప్రవృత్తి నివృత్తి రామాధీనమని అతని భావన. స్వీకరించకపోవటకు తానేవాడు. రాముని సొత్తుగా ఉండేది తాను రాముని అభిష్టం మేరకే ఉండాలి, కానీ నేను పాలింపును అనే అధికారం లేదని భరతుని అభిప్రాయం. అందుచే భరతుడి శ్రీరాముడు అడగలేదు, తానే పట్టాభిషేకం చేసింది. రాజ్య పాలన రాజు ముందు దేవతలను ఆరాధించి వారి అనుగ్రహం పొందాలి. దైవానుగ్రహం ఉన్ననాడే పరిపాలన బాగుగా సాగు. అందుకే శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని స్వీకరింపగానే పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము మొదలగు వివిధములు యజ్ఞాలను చేశాడు. 10,000 సంవత్సరాల రాజ్యాన్ని పాలించి శ్రేష్టములకు అశ్వములతో, శ్రేష్టములకు దక్షిణతో 100 అశ్వమేధ యాగాలు చేశాడు. జానువుల వరకు, మోకాళ్ల వరకు అంటుతున్న బాహువులు గల శ్రీరామచంద్రుడు ప్రతాపంతో లక్ష్మణుడు అనుచరుడుగా గలవాడి భూమిని పరిపాలించాడు. మిత్రులతో, జ్ఞాతులతో, బంధువులతో ఆనందాన్ని అనుభవిస్తూ ధర్మాత్ముడు రాజుడు ప్రజాపాలన చేస్తూ యజ్ఞాలతో దేవతలను ఆరాధిస్తూ ఉన్నాడు. రాముడు రాజ్యం చేసే రోజులు ఎవ్వరూ ఆపదలను పొందలేదు. వ్యాధులు లేవు, శోకాలు లేవు. పెద్దవారు ఉండగానే చిన్నవారు చనిపోవట, వారికి ప్రేత కార్యాలు పెద్దవాళ్ళు చేయట అలాంటివి జరగలేదు. లోకమంతా ఆనందంతో ఉంది. అందరూ ధర్మ శ్రద్ధ గలవారై ఉన్నారు. ఒకరితో ఒకరి వైరం ఉన్నను ఒకరినొకరు హింసించకుండా సుఖంగా జీవిస్తూ ఉన్నారు. సంతానం సంపూర్ణంగా ఉండి తృప్తి పొందుతూ ఉన్నారు. రోగాలు శోకాలు ఎవరిని బాధింపలేదు. రామో రామైతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభ్రూద్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు పరిపాలించు కాలంలో ప్రజలందరూ రాముడని రాముని గుర్చే ముచ్చడించుకుంటూ ఉన్నారు. రామో జగత్ అంతయు రామ పరిపాలన కాలమున రాముడే అంతా ఉన్నారు. అందరిలో రాముడే ఉండింది. అందరిలో రాముడు ఆత్మవలే నిలిచి ఉండటం వల్ల వారు ఏది తలిస్తే అది ప్రజాహితము, ధర్మబద్ధము అయి ఉండింది. కానీ లోకోపకారకములకు భావన ఎక్కడను కారకములకు భావాలు ఎక్కడా పడచూపుకుండను. ప్రకృతి అంతా పరిపాలన చేయ ఆయా ఋతువులకు తగినట్లుగా ఉంది. పుష్పాలు, ఫలాలు ఆయా కాలాల్లో సమృద్ధిగా ఉన్నాయి. వృక్షాలు బాగుగా బలిసి ఉన్నాయి. మేఘుడు వర్షించవలసిన కాలం నుండి వర్షిస్తూ ఉన్నాడు. గాలి స్పర్శానుకూలంగా వీస్తోంది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు లోభం లేని వారు ఆచరించే కర్మల ప్రవర్తించి ఆ కర్మను ఆచరించట్లోనే తృప్తి అనుభవిస్తూ ఉన్నారు. రాముడు పరిపాలిస్తున్నప్పుడు ప్రజలందరూ ధర్మాన్ని, సత్యాన్ని విడిచిపెట్టకుండా అధర్మము, అసత్యము తెలియని వాళ్లే జీవిస్తూ ఉన్నారు. వారి యోగ్యములకు లక్షణములతో, ధర్మములతో అందరూ తమకు ఇతరులకు సుఖం కలిగిస్తున్నగా జీవిస్తున్నారు. ఇట్లు శ్రీరాముడు శ్రీమంతుడై 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. శ్రీరామాయణము ఆది కావ్యము, వేదవాంగ్మయం. తర్వాత కావ్యవాంగ్మయమును శ్రీరామాయణం మొదటిది. కావ్యవాంగ్మయంలో రామాయణమే మొట్టమొదటిది. ఇది ఋషి ప్రోక్తము. వాల్మీకి మహర్షి దీనిని రచించాడు. ఇది పఠించిన వారికి ధనం లభిస్తుంది.
కీర్తి ఐశ్వర్యం కలుగుతుంది, విజయం చేకూరుతుంది. దీనిని చదివిన వారు వినిన వారు పాపాల నుండి విడిచిపెట్టబడిన వారు అవుతారు. పుత్రులు కావాలని కోరిక గల వారికి పుత్రులు, ధనం కావాలని కోరిక గల వారికి ధనము లభిస్తుంది. మొదటి నుండి శ్రీరామ పట్టాభిషేకం వరకు వినిన వారికి పఠించిన వారికి సకల మనోరథాలు ఈడేరుతాయి. రాజు శత్రువులను స్వాధీనం చేసుకుని విజయంతో రాజ్యమును పరిపాలిస్తాడు. రామాయణం వింటే ఆనాడు కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎట్లు జీవపుత్రులై తాము బతికి ఉన్నంత కాలం తమ పుత్రులను చూచి ఆనందించారో అనుభవించారు, అలాగే స్త్రీలు జీవపుత్రులై ఉంటారు. రామాయణం వినిన వారికి నిత్యానందం కలుగుతుంది, పుత్ర పౌత్రులు కలిగి వంశం వృద్ధి పొందుతుంది. శ్రీ రామాయణాన్ని వినిన వారికి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. వాల్మీకి మహర్షి రచించిన ఈ కావ్యాన్ని శ్రద్ధతో పఠించిన వారు క్రోధాన్ని జయించి దాటుటకు శక్యము కాని కష్టాలు దూరంగా బంధువులు ఉన్నవారు బంధువులతో సమానంగా శ్రీరామచంద్ర ప్రభు కటాక్షం వలన కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి. విన్నవారు ఏ కోరికలను కోరుకుంటే ఆ కోరికలు తీరుతాయి. గృహములలో పీడలు కలిగించు భూతాలు ఉన్నతో రామాయణ పఠనం చే అవన్నీ ఉపశమిస్తాయి. దూరదేశంలో ఉన్నారు సుఖంగా స్వస్థలాన్ని చేరుతారు. సంతాన యోగ్యత గల స్త్రీలు రామాయణం వినిన యోగ్యులకు పుత్రులను పడుగుతారు. శ్రీయం రామాయణ గ్రంథాన్ని పూజిస్తూ పఠిస్తూ ఉంటే సర్వ పాపాలు వీడిపోతాయి, దీర్ఘాయుర్దాయం లభిస్తుంది. చదువుటకు సమయం చాలని క్షత్రియులు ఉన్నవారు చదవగలిగిన వారి నుండి చదివించుకుని వారికి నమస్కరించి వినాలి. వినినచో ఐశ్వర్యము పుత్రలాభము కలుగును, సంశయం లేదు. శ్రీమద్ రామాయణము సంపూర్ణముగా వినినను చదివినను శ్రీరాముడు ప్రీతినందును. శ్రీరాముడు సర్వవ్యాపియు సర్వకాలవర్తియునగు శ్రీ మహావిష్ణువే. శ్రీరాముడు సంతోషిస్తే శ్రీ మహావిష్ణువే సంతోషించును. సర్వ జగత్కారణము అగు శ్రీహరియే శ్రీరామచంద్రుడే అవతరించాడు. శ్రీరాముడు నారాయణుడే. ఫలశ్రుతి. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రీయశ్చ ముఖ్య సుఖమత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. ఆయుష్యమారోగ్యకరం యశంచ ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం వృద్ధికరం సుఖంచ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిర్వ్యాఖ్యానమోజ స్తరమృద్ధికామైః. శ్రీరామాయణాన్ని శ్రవణం చేసిన కుటుంబం వృద్ధి పొందుతుంది. కుటుంబ పోషణకు ఆవశ్యకమగు ధనధాన్యాలు సమృద్ధిగా లభిస్తూ ఉంటాయి. స్త్రీలు అందరిచే మెచ్చుగలిగిన శీలం కలవారై ఉంటారు. ఉత్తమమైన సుఖం లభిస్తుంది. శుభమగు ఈ కావ్యం వినిన వారికి సకలార్థాలు ఈ లోకంలో లభిస్తాయి, సర్వసిద్ధులు కలుగుతాయి, ఆయుర్దాయం అభివృద్ధి పొందుతుంది, ఆరోగ్యం లభిస్తుంది. సర్వసిద్ధులు కలుగుతాయి, ఆయుర్దాయం వృద్ధి పొందుతుంది, ఆరోగ్యం లభిస్తుంది. సోదరులలో అన్యోన్య ప్రేమ కలుగుతుంది, మంచి బుద్ధి సుఖము కలుగుతుంది. అభ్యుదయాన్ని కోరువారు నియమంతో శ్రీరామాయణాన్ని తప్పక వినదగును. యవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వహ ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్ధతాం. ఇందులో వర్ణింపబడిన విధంగానే ఈ కథ పూర్వం జరిగింది, మీకు మంగళమవుగాక. ఇది జరిగిన కథ, ఎవరో కల్పించిన కథ అనుకోకండి. అందరకు అట్లా భావించడం వల్ల శుభం మంగళం కలుగుతుంది. అందరూ సంకోచం లేకుండా బలం విష్ణో ప్రవర్ధతాం అని పలకండి. ఏమనాలి? బలం విష్ణోహ ప్రవర్ధతాం, బలం విష్ణోహ ప్రవర్ధతాం అని అనండి. రామాయణాన్ని పఠిస్తే సర్వవ్యాపియగు విష్ణు బలం వృద్ధి పొందుతుంది. సర్వాంతర్యామియగు అనగా అందరకు ఆత్మకు విష్ణువు బలము వృద్ధి పొందుతుంది. సర్వాంతర్యామియగు విష్ణువు బలం పెరిగితే శరీర భూతులకు చేతనములన్నీ బలం కలవై ఉంటాయి. సకల జీవులు సకల ప్రకృతి సుసంపన్నమై ఉంటుంది. విడివిడిగా ఎవరికి వారు మాకు బలం కావాలని కోరనక్కర్లేదు. రామాయణం పఠిస్తే లోకమంతా సుఖంగా ఉంటుంది. అందుచే రామాయణం చదివిన తర్వాత బలం విష్ణో ప్రవర్ధతాం అని సంకోచం లేకుండా అనండి అని వాల్మీకి ఉపదేశించాడు. బలం విష్ణో ప్రవర్ధతాం. శ్రీరామాయణం గ్రహించినను పఠించినను విన్నను దేవతలందరూ సంతృష్టి పొందుతారు. యజ్ఞ యాగాదులు చేసి ప్రీతిని కలిగించకపోయినను రామాయణ పఠనమే సకల దేవతా ప్రీతికరమగు అవుతుంది. రామాయణను వినుట వల్ల పితృదేవతలందరూ సంతృప్తి పొందుతారు.
పితృదేవతా ప్రీతికరమగు శ్రాద్ధాలలో ఏదైనా లోపాలు సంభవిస్తే రామాయణాన్ని పఠిస్తే పితృదేవతలు తృప్తి పొంది వంశాభివృద్ధిని ప్రసాదిస్తారు. భక్తితో ఎవరు వాల్మీకి మహర్షి రచించిన రామాయణ సంహితను వ్రాస్తారో లేదా వ్రాయిస్తారో వారు స్వర్గంలో నివసిస్తారు. శ్రీరామాయణ లేఖనం, రామాయణ శ్రవణము, రామాయణ పఠనము కూడా సకల ఫలప్రదము. భక్తితో రామాయణంలో ఒక్క పదమును గాని విన్నచో వాడు బ్రహ్మలోకం నందు బ్రహ్మ పూజింపబడును. పదములు గాని విన్నచోవాడు బ్రహ్మలోకంలోనూ బ్రహ్మ పూజింపబడును అని ఇంతకు ముందే చెప్పబడినది. శ్రీరామాయణ తత్వదీపికలో యుద్ధకాండలో శ్రీరామ పట్టాభిషేకము మహోత్సవం అనేది 131వ సర్గ సమాప్తమైనది. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఓం సర్వం శ్రీరామార్పణమస్తు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.